దేవునికి మహిమ కలిగిన గాక. ప్రభునందు నా ప్రియాతి ప్రియమైన ఉద్యోగ సంఘానికి యేసుక్రీస్తుల వారి అతి శ్రేష్టమైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ బాగున్నారండి? అందరూ హ్యాపీనా? చాలా ఆనందంగా ఉన్నారా అందరూ? ఇప్పుడే చెప్పారు నా బ్రదరు, ఈరోజు చాలా మరి వాయిద్యాలు గట్రా వాయించాము, చాలా దేవుని ఇంకా మంచిగా కనపరిచామని చెప్పుకొచ్చారు. అయితే అందరూ బాగున్నారా అని ఎప్పుడూ కూడా ఈ మాట అడుగుతూనే ఉంటున్నాను. ఇక్కడికి వచ్చి అందరూ హ్యాపీగా ఉన్నారా అని అడుగుతూనే ఉన్నాం. కానీ నిజంగా చెప్పాలంటే పైకి చెప్పలేకపోయినా ఒక రకంగా మనందరం కూడా ఆనందంగా ఉండలేదేమో అనేది నా డౌట్. ఎందుకంటే ఎందుకు ఆనందంగా ఉండలేకపోతున్నాం అని అంటే అనేక కారణాలు. ఈ కారణం అని చెప్పలేము. సోదరుడు మరి రాత్ర మన మధ్య ఉన్నారు సోదరుడు బెన్యమీన్ గారు. ఆయనకి ఎంతో మరి రాత్ర ఒక భయంకరమైన పరిస్థితి అయినా కూడా ఈరోజు దేవుని మధ్యానికి ఆయన వచ్చారు. దేవునికి మహిమ కలిగిన గాక. కానీ ఆయన ఎంతో భయపడిపోయారు. ఎందుకంటే కుటుంబాన్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మనం పని చేసుకుంటామంటే మళ్ళీ వెళ్ళి అసలు మన కుటుంబంలో కలవగలుదామా లేదనేటువంటి ఆందోళన అనేది ఏర్పడుతుంది. ఈ రకంగా ప్రతి మనిషి కూడా సమస్యల గుండా ప్రయాణం చేయటాన్ని బట్టి సమస్యల గుండా ప్రయాణం చేయటమే కాకుండా మన యొక్క ప్రయాణంలో ఎన్నో నిందలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన అనుకునే వాళ్ళే మనల్ని నిందిస్తున్నారు. అరే నేను ఎంత సాయం చేశాను, ఆఖరికి నాకు ఇదా మిగిలింది అనేటటువంటి నిరుత్సాహం తప్ప ఆనందం ఎక్కడుందండి? లోకంలో మనం గమనించినట్లయితే మన అనుకునే వాళ్ళు మనం ఎంతో పూర్తిగా నమ్మి వాళ్ళకి మనం అన్ని రకాలుగా సహాయపడితే వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? మనకి లాస్ట్గా మోసమే అండి. అప్పుడు ఆనందం ఎలా ఉండదు చెప్పండి? మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఆవిడికి ఒక ఆయన ఇల్లు అద్దెకిచ్చారంట. పాపం వాళ్ళ పరిస్థితి బాగోలేదని తక్కువకి ఇచ్చారంట. రెంట్ ఒక 5,000 ఉండేది 1,000 రూపాయలకి ఇచ్చారంట. అయితే ఈయన పరిస్థితి బాగా ఇల్లు అమ్మేసుకుందాం అనుకుంటే ఈవిడేం చేస్తుందని తెలుసా? అదే మనకి ఇంత రెంట్కి ఎవరెవరో ఇల్లు అమ్మే ఇంత పని ఎక్కడ ఉండాలని వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో కారణం చెప్పి చెడగొట్టేస్తుందంట. ఈ ఇంటికి దోషం ఉంది, ఈ ఇంట్లో దెయ్యాలు తిరుగుతున్నాయి, ఈ ఇంట్లో అది ఉంది, ఈ ఇంట్లో ఇది ఉందని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారంట. మొత్తం ఇల్లు కావాలని కొనుక్కోవడానికి రావటం వీళ్ళు వెళ్ళిపోతున్నారు. కొంతకాలంగా తెలిసిందంట ఇంటి యజమానికి ఏంటి ప్రాబ్లం అంటే ఇంట్లో ఉన్నవాడే చెడగొట్టారు. ఎందుకు ఇచ్చారండి ఇల్లు అద్దెకి? అరే పాపం అద్దె కట్టుకోలేకపోతుంది అని ఎక్కువగా 5,000 వచ్చి రెంట్ 1,000 రూపాయలకి ఇస్తే ఈవిడ ఏం ఉపకారం చేసిందండి? చూసారా? అంటే ప్రతి చోట కూడా ఎక్కడైతే జాలి పడుతున్నామో, ఎక్కడైతే నమ్మేస్తున్నామో అక్కడే మనకి ఏమవుతుందంటే వ్యతిరేకత అనేది మన యొక్క జీవితంలో ఎదురుపడుతూ ఉంది. కనుక మనం వాస్తవికంగా మనం ఆలోచన చేసుకుంటే ఎంతో కష్టపడుతున్నాం, ఎంతో శ్రమ పడుతున్నాం. మన సమయం అంతా కూడా దేవునికి ఇచ్చే సమయంలో చాలా తక్కువ. ఎక్కువ సమయం మన కుటుంబాల కోసం, మన కోసం మనం కష్టపడుతూ ఉన్నాం. అయినప్పటికీ కూడా సంతోషం అనేది లేనే లేదు. లోన ఎక్కడో ఏదో ఒక చిన్న బాధ సమస్య మనల్ని బాధ పెడుతూనే ఉందన్నమాట. కానీ నా అనుభవంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, నా అనుభవంలో దేవుని మందిరానికి వచ్చిన రోజున మాత్రమే నాకు సంతోషం అండి. మీ అనుభవాన్ని మీరు పరీక్షించుకోండి. నా అనుభవం అయితే మాత్రం చెప్తున్నాను, నేను ఎక్కడున్నా కూడా నాకు అంత సంతోషం అనిపించదు. కానీ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మాత్రమే నాకు సంపూర్ణమైనటువంటి ఆనందం నేను అనుభవించగలుగుతున్నాను. అది నా యొక్క సాక్ష్యం అన్నమాట. దేవునికి మహిమ కలుగుగాక. ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి మనం ఆరాధనకు వెళ్ళటానికి ముందుగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనం క్రమంగానే చదువుకుంటున్నాం. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము. కీర్తన గ్రంథం 16వ అధ్యాయం మనము మార్చి చదువుకుందాం.
ముందుగా నేను చదువుతాను, తర్వాత మీరు చదవండి. దేవా, నీ శరణ చచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. నాకు ఆలోచనకర్తమైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. అందువలన నా హృదయము సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుతున్నది. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణమైన సంతోషం కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. మనందరం కలిసి చదువుకుందాం చివరి మాట. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ప్రార్థించుకుందాం. ప్రార్థన. కృపగల దేవ, దయగల తండ్రి, మహిమగల రాజా, రాజాతి రాజా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభు. కీర్తన గ్రంథం 16వ అధ్యాయము చదువుకోవడంలో సహాయం చేశారు. వివరించుకున్నట్టు నిలబడుచున్నాను జ్ఞాపకం చేసుకోండి. నా నోటిని, నా నాలుగుని మీ స్వాధీనించుకోండి ప్రభు. వినిచిన బిడ్డలో విని గ్రహించుకునే కృప చూపించమని మీరు మహిమ తెచ్చుకోమని త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ కీర్తనాకారుడు చదివిస్తున్న మాట ఏమిటి అంటే, దేవా, నీ శరణ జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడము. నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవ చేయించున్నాను. కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను నీ శరణ జొచ్చి ఉన్నాను కనుక నీవు నన్ను కాపాడుము. ఫస్ట్ మాట. రెండోది, నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారం ఏది లేదని యెహోవాతో నేను మనవ చేయుదును. అదే విషయం ఏంటంటే, భక్తుడు చెప్తున్నట్లుగా మనం కూడా ఈ స్థితిని కలిగి ఉండాలి. ఎందుకంటే మనకి క్షేమాధారము ఏదైనా ఉంది అని అంటే ఎప్పుడు ఉంటుంది అది మనకి? భక్తుడు చెప్తున్నాడు కదా, ఏమన్నాడు? నీ శరణ జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము అన్నాడు. అంటే ఎప్పుడైతే భగవంతుని యొక్క సన్నిధానంలో ఉంటామో, ఎప్పుడైతే దైవాన్ని మనము అనుసరిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దైవాన్ని మనం ధ్యానిస్తూ ఉంటామో, అప్పుడు అక్కడ భక్తుడు చెప్పగలిగినట్లుగా మీరు, నేను, మనందరం కూడా చెప్పగలిగే స్థితిలో మనము ఉంటాము. నీవే ప్రభుడు, నాకు క్షేమాధారము ఏదీ లేదు. అదనమాట అండి. కనుక భక్తుడు చెప్తున్నట్టుగా మనం కూడా ఈ విధంగా చెప్పగలిగే పరిస్థితులకి మనం భక్తులు ఎదగాలండి. ఎందుకంటే మనం ఒక వాక్యం చెప్తుంది, రాజులను నమ్ముకునే కంటేను, ఏమండి, ఇంకా ఒక మాట ఉంటుంది, మనుషులను నమ్ముకునే కంటేను, ఇంకో రెండు నేను కలుపుతాను, అధికారులు నమ్ముకునే కంటేను, అధిపతులను నమ్ముకునే కంటేను యెహోవాను ఆశ్రయించుట మేలు. మీరు గమనించండి, ఎంతో ప్రేమగా ఉంటారు భార్య భర్తలు, చాలా అంటే చాలా ప్రేమగా ఉంటారు. ఇంకా వాళ్ళ ప్రేమ వర్ణించలేమన్నమాట, వర్ణాసఖ్యం అన్నమాట. అంత ప్రేమగా ఉండే భార్య భర్తలు ఏదో ఒక సమస్య వస్తుంది. సమస్య రాకుండా ఎందుకు ఉంటుంది? చిన్న సమస్య వస్తుంది, ఇంకా అంతే పటాపంచలు అయిపోతుంది. వాళ్ళ మధ్య ఇంకా బాంధవ్యం కలుగుతుందంటే చాలా కష్టం, విడిపోయే పరిస్థితులు వచ్చేస్తాయి. ఏంటి ఎంతకాలం వాళ్ళు జీవితాన్ని కొనసాగించిన సమస్య వచ్చేసరికి ఏమైందంటే ఎడమొఖం పేడమొఖం. ఈవిడేమనుకుంటుంది, అరే నేను ఎంతగా నమ్మాను నా భర్తని, అరే నేను ఎంతగా నమ్మాను నా భార్యని, నన్నే మోసం చేసింది. అయితే చేస్తారు, అంతే. మనుషులు మోసమే చేస్తారండి. మనుషులు మోసం చేయడానికి మరి ఆశ్చర్యపడవలసిన లేదు. అసలు ఆశ్చర్యపడవలసిన విషయం ఏంటంటే, ఒక మాట చెప్తుంది చూడండి. ఏమంటారంటే, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధి కలిగింది. అవునా? దాన్ని గ్రహించగలవాడు ఎవడు?
ఇతను ఎవరో మనల్ని మోసం చెప్తే పెద్ద ఆశ్చర్యపడిపోకలేదు, కామన్ వెర్షన్ అనమాట. కానీ మనమే మోసం చేసుకోవడం విచిత్రం. అది అర్థమవుతుందా? మనమే మోసం చేసుకోండి. ఎవడో మోసం చేయడం అది వేరే విషయం, అది బయట విషయం. కానీ మనం ఎలా మోసం చేసుకుంటామని గ్రహింపులోకి వెళ్తే మీ అనుభవంలో ఉందో లేదో నాకు తెలుసు, కానీ నా అనుభవంలో చెప్తాను. అబద్ధాలు ఆడుకోనుకుంటామా? ఖచ్చితంగా ఏదో సందర్భంలో ఓ బెడ్ వేస్తాం, వేయకుండా ఉండలేదు. లేకపోతే అక్కడ ఆ గండం తప్పదు. అవునే కదా? వెయ్యకపోతే అక్కడ గండం తప్పదు. ఎక్కడున్నామని అంటాడు మా బాస్ ఫోన్ చేసి, ఎక్కడున్నావు అంటాడు. పలానా చోట మా చెల్లి దగ్గరికి వచ్చారంటే ఊరుకుంటాడా? చెప్పండి, ఊరుకోడు కదా. అప్పుడు ఒక బెడ్ వేస్తాం. బాబా నాకు ఇస్తాడు మజుద్ బాబా దోహా అంటే డైరెక్ట్గా విషయం చెప్పం, అలాగే అబద్ధమని చెప్పం. ఏం చెప్తాడు? దోహాలో ఉన్నా అని చెప్తాడు. దోహా అంటే అంత దోహా. అర్థమవుతుందా? కనుక మనం మనకి మోసపోతాం అంటే మోసపుచ్చి వాళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. కానీ విచిత్రం ఏంటంటే మనమే మోసం చేసుకుంటూ ఉంటాం. అది మనకు తెలియదు. శాప కింద నీరులాగా మన జీవితంలో ప్రవేశిస్తూనే కనుక ఇక్కడ మనము వాటన్నింటినీ కూడా తప్పించుకోవడానికి ఒకటే మార్గం చెప్తాడు సూత్రబద్ధం. దేవా, నేను నీ శరణు వచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. అంతే. మళ్ళీ కాపాడటానికి నీవే ప్రభుడు, నీకంటే నాకు క్షమాదానం ఏది లేదు లేదు లేదు. ఏదైనా క్షేమం ఉందా అనుకుంటే భగవంతుని అందు సంపూర్ణమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వాడికి తప్ప మరి ఎవరికి కూడా క్షమాధానం లేదని ఎంతో స్పష్టంగా చెప్తుంది. మరి ఈ రోజున నిజానికి ఆయన రాకూడదు. ఈరోజు మందిరానికి ఆయనకి అంత ప్రమాదం చేసింది. అది అంత భయమైనటువంటి పరిస్థితి అయింది. అయినా కూడా దేవుని మందిరంలో సంపూర్ణ ఆశీర్వాదం ఉంటుంది అనేటువంటి దృక్కోణంతో ఒక సహోదరుడు బలపరిచి తీసుకురావడం జరిగింది. ఆ బ్రదర్ కూడా రావడం గొప్ప విషయం. కనుక నిజంగా మన క్షేమం ఎక్కడుందండి? దేవుని సన్నిధిలోనే మన క్షేమం ఉంది. రెండోదిగా మనం చూస్తుంటే, నేను ఎలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. అర్థమవుతుందండి మాట ఎవరు చెప్తున్నాడు? దావీదు భక్తులు చెప్తున్నాడు. నేను ఇలాగ అంటాను, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టలు. దీని అర్థం ఏంటంటే, భక్తులు అనేటప్పటికీ మనం ఒక మాటకు వచ్చేసేయాలి. ఏంటి ఆ మాటలంటే, మనం ఎవరితో సన్నిహితంగా ఉండాలి, ఎవరితో మన యొక్క ప్రయాణం చేయాలి, ఎవరితో మన స్నేహం ఉండాలంటే లాభస్తులతో కాదండి. మనకి చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. మనకి 2 కుటుంబాలు ఉంటాయి. ఒకటి శారీరకంగా రక్త సంబంధులు ఉంటారు, మన ఇంటి పేరుతో ఉంటారు. మీకు అర్థమవుతుందా? లేకపోతే మనకు కొంతమంది కులపిచ్చోళ్ళు కొంతమంది ఉంటారు, అంటే మన కులాలతోటి మనం ఉండాలనుకునే కొంతమంది ఉంటారు, మన ఇంటి పేరుతో ఉండాలని కొంతమంది ఉంటారు. ఓకేనా? కానీ ఇంకొక కుటుంబం ఉంది. అదేంటి? ఆత్మీయ కుటుంబం, ఆధ్యాత్మిక కుటుంబం. కనుక ఈ కుటుంబంతో ఉన్నవాడు ఎప్పుడూ నష్టపోతాడు. నేను చెప్తాను, స్పష్టంగా చెప్పగలను. ఇందులో చాలా ఆనందం ఉంటుంది అన్నమాట. ఆధ్యాత్మిక కుటుంబంలో వాళ్ళు ఏమీ కూడా ఆశించి మనకు సహాయం చేయరు. కేవలము దేవుని మీద ఉన్నటువంటి ప్రేమతోటి, దేవుని మీద ఉన్న భక్తితోటి వాళ్ళు మనకి సహాయపడతారు. అదే మన కుటుంబం చేశారనుకో, నిజంగా చేశారనుకోండి, మనం చచ్చే వరకు నేనే చేశాను వీడికి సాయం. అర్థమవుతుందా మీకు? కానీ ఈ ఆధ్యాత్మిక కుటుంబంలో ఇది అనుకోరండి. ఎందుకంటే వాళ్ళకి దేవుడు చెప్పాడు, నువ్వు ఎవరికైనా ఒకవేళ మేలు చేస్తే ఆ విషయాన్ని నువ్వు మర్చిపో. ఎవరికైనా కీడు చేస్తే కనుక అది జ్ఞాపకం పెట్టుకో. ఎందుకంటే నువ్వు కీడు చేసావు కదా, నువ్వు క్షమాపణ చెప్పలేదు, నువ్వు సమాధానం పడలేదు. కనుక అది నువ్వు జ్ఞాపకం పెట్టుకో. నువ్వు సమాధానం పడలేనంత వరకు నువ్వు ఎంత ప్రార్థన చేసినా, ఎంత ఆరాధన చేసినా ఎక్కడ ఉందంటే అంటాడు. ఇక్కడ నువ్వు బలిపీఠం దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏమంటాడు? నీ సహోదరునితో నీకు ఏదైనా సమాధానం లేదనుకో, ముందు ఏం చేస్తాడు? ముందు అది పెట్టేసి నువ్వు వెళ్ళి సమాధాన పడి వచ్చి నాకు నీ బలి అంతే. అంతకుమించి అది అక్కడే ఉంచి చేసుకుని మనం చేస్తున్నాం అనుకో, ఏమవుతుందంటే సెప్టిక్ అయిపోతుంది అనమాట కదా. పైన పుండులా ఉండిచ్చేసి దానికి ఏంటంటే పైన మందు రాసేస్తే ఏమవుతుందండి? దాన్ని డ్రెస్సింగ్ చేయాలండి. అలాగే మనం కూడా భక్తి జీవితంలో మనకి నటన అంటే మనకు పుట్టుకతో వచ్చింది అనుకోండి, నటన లేని మనుషులు లేరు ఇక్కడ. అంటే నా దగ్గర ఏ నటన లేదని కూడా ఉంటుంది. నటన లేకపోవడం ఏంటి? మన దగ్గర నటన ఖచ్చితంగా ఉంటుంది. పెద్ద భక్తి వల్ల నటించేస్తాం.
నిజంగా దైవదాసులు వచ్చినప్పుడు గమనించండి, చేపలు వచ్చారనుకోండి, ముందుగా వాళ్ళు రిసీవ్ చేసుకున్నది ఎవరు తెలుసా? ఇండియా నుంచి చేపలు వస్తే ముందుకుండా వాళ్ళు రిసీవ్ చేసుకున్నది ఎప్పుడు సరిగ్గా పాత్రలు రాళ్ళు అర్థమవుతండి. వాళ్ళ లోకానుసారంగా ఇష్టం వచ్చినట్టు తిరిగి వాళ్ళే రిసీవ్ చేసుకుంటారండి. ఎందుకంటే ఈ స్పేస్కి వచ్చి పెట్టలేడు, వాడి దగ్గర డబ్బులు ఉండవు. ఎందుకని అడ్డంగా సంపాదించడం చాలదు. కనుక వదలంటే వెళ్ళిపోతాడు, వీడేం చేయలేడు. కానీ ఆడేం చేస్తాడంటే తీసుకెళ్తాడు, బాగా భోజనం పెడతాడు, బంగారం ఉంగరం పెడతాడు, అవసరమైతే ఆయనకి కొంతంతా విరాళం ఇచ్చి పంపిస్తాడు. ఈ పాస్టర్ గారు ఈ శాపుడు తెలియదు ఇంకేమనుకుంటాడు, అయ్యో ఎంత పడుతుంది లేదు ఆయన అనుకుంటాడు. కానీ వాస్తవం అనేది ఎలా జరుగుతుందంటే కొంతకాలం జర్నీ చేసినప్పుడు వాస్తవం అనేది తెలుస్తుంది. కానీ ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఆయనకి ఇష్టం అంటే ఎవరంట? భూమి మీద భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టం. అది మనకు ఎవరైతే ఇష్టం ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఎవరైతే ఉన్నారో వారంటే మనం ఇష్టపడాలి ఎక్కువగా. అంతేగాని ప్యాకేజీ ఎవడో బిర్యానీ పెట్టాడంటే ఆడిష్టం, లేకపోతే మనకి ఏదో కావాలంటే అప్పించాడు ఈడిష్టం, ఇలాంటి ఇష్టాలు కాదు. ఇష్టం అంటే ఏంటంటే మనకు సాయం చేసినా సాయం చేయకపోయినా చెప్పుకోదగ్గ వ్యక్తిగా అతను ఉండాలి. పలానా వ్యక్తి ఉన్నాడు, అతను దేవుని పట్ల ఎంతో భయభక్తి కాదు. కొర్నేలు విషయం ఏంటి? కొర్నేలు అతను ఇశ్రాయేలుడు కాదు, ఒక అన్యుడు. మరి కొర్నేలు గురించి దేవుడే సాక్ష్యం చెప్పాడు, దేవదూతలు వచ్చి ఆయనతో మాట్లాడి. కనుక కొర్నేలు గొప్ప సాక్ష్యాన్ని పొందుకున్నాడు అనమాట. అలాగే మనం కూడా ఈ భూమి మీద ఉన్నప్పుడు మనల్ని మనుషులు గుర్తించకపోయినా ఖచ్చితంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అలాంటి భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తిని మనం గమనించాలి. ఇప్పుడు సపోజ్ ఒక వ్యక్తి ఉంటాడు, సంఘానికి వస్తాడు, ఆ సంఘానికి పరిచర్య చెప్పాలన్నా ఏదైనా చేయాలంటే ఎలా చెప్తారు, ఎలా ఇస్తారు? అతని బిహేవియర్ చూస్తారు, సంఘంలో పరిశీలిస్తాడు. ఎప్పుడు పెన్నట్టుకు రాడు, పుస్తమట్టుకు రాడు, ఏమీ రాసుకోడు, ఆ పక్క అట్టు సిరిపోయి ఈ పక్క అట్టు సిరిపోయి ఏదో వచ్చేసి మధ్యలో ఏదో వెళ్ళిపోయినాడు అలాంటి క్యాకిస్తారా? పరిచయం అండి చూస్తారు, ప్రతిదీ కూడా పిన్ పాయింట్ చూస్తారు. ఆ వ్యక్తి ఏంటి, ఈ వ్యక్తి ఏమీ ఆశపడట్లేదు, మందిరంలో ఎలా ఉంటున్నాడు, ఇతని బిహేవియర్ ఎలా ఉంటుంది, ఇతను బాగా కరెక్ట్గా సమయం మాత్రం అన్నీ చూసి అప్పుడు సేవకులో పరిచర్య ఆగాలి. కనుక మనం కూడా ఎక్కువ సహవాసాన్ని ఎవరితో కలిగి జీవించాలంటే దేవుని పిల్లలతో జీవించాలని వాక్యం తెలియజేస్తుంది. 4వ వచనం, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించి వారికి శ్రమలు విస్తరించును, వారర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవులు నెత్తను. చూడండి, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించిన వాళ్ళు శ్రమలు విస్తరించా అన్నాడు. అంటే యెహోవాను అనుసరించిన వాళ్ళు శ్రమలు రాబట్టి నాకు అర్థం అవ్వలేదు. చదువుకున్నాడు, చాలా అనుకున్నాడు. చిత్రం కొంది వాక్యం, యెహోవాను అనుసరించి వేరొకరిని అనుసరిస్తే శ్రమలు వచ్చేస్తాయి అంటాడు. అంతకంటే ఎక్కువ శ్రమలు వచ్చేస్తాయి మాకు. అవుతాకి యెహోవాను అనుసరిస్తున్నాం, కానీ లోకంలో ఉన్న వాళ్ళకంటే ఎక్కువ శ్రమలు వచ్చేస్తుంటే ఇదేంటి ఈ వాక్యం ఇలాగే వచ్చింది నాకు అని ఒక ఆలోచన వచ్చింది. ఆలోచించి అప్పుడు అడిగాను, ఏంటి ఇది నాకు అర్థమవుతుందంటే అప్పుడు చెప్పాడు అక్కడ ఏమనంటే, అప్పుడు ఇశ్రాయేలు అంతా కూడా ఒకే దేవుని మీద ఆశ్రయించి ఉండేవారు అనమాట, ఒకే దేవుని అనుసరించి ఉండేవారు అనమాట. అప్పుడు ఇశ్రాయేలులో ఎవరైనా సరే దేవునికి విరోధంగా వాడు ప్రవర్తిస్తే లేదా అన్ని దేవతలకు బళ్ళు కట్టట్లా వెలేస్తారని చెప్తారు. ఎప్పుడైతే వెలేస్తారో అప్పుడు ఏం చేస్తారంటే ఆ కుటుంబానికి మంచి జరిగినా చెడు జరిగినా ఆ కార్యక్రమానికి ఎవరు రారు, వీళ్ళకి ఏమైనా కావాలన్నా ఎవరు సహాయం చేయరు. అప్పుడు తెలుస్తుంది బాధ ఏంటి అనేది. హాస్పిటల్లో ఉంటారు, ఎవరు పలకరించడానికి రాడు, ఏదైనా ఇబ్బంది వస్తుంది ఎవరు సహాయపడతానికి రాడు, ఏ సమస్యకి కూడా ఎవరు కూడా వచ్చి పట్టించుకోరనమాట. ఈ మాట నాకు తర్వాత అర్థమైంది. ఏంటి, యెహోవాను విడిచి వేరొకరు అనుసరించే వారు శ్రమలు విస్తరించారంటే ఆ సందర్భాన్ని బట్టి అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలులో ఇలా ఈ యెహోవా దేవుని అనుసరించుకోండి వేరే దేవుని అనుసరించే వాళ్ళు ఉన్నప్పుడు ఈ యొక్క సమాజం అంతా కూడా వారికి ఏ రకంగా కూడా సహాయపడేవారు కాదనమాట. ఇంకా రెండోది ముందుకెళ్తే వారు అర్పించు రక్తపాని అర్పణములు నేను అర్పించను, వారి పేర్లు నా పెదవులను ఎత్తను. రక్తపాని అర్పణలు ఎవరికి అర్పిస్తున్నారు? వీళ్ళు యెహోవా కాకుండా వేరే వాళ్ళకి అర్పిస్తున్నారు. కనుక వాళ్ళలో నేను ఉండను అని చెప్పేసి భక్తుడు ఒక తీర్మానం తీసుకుంటూ ఉన్నాడు అనమాట. అలాగే ఇంకా మనం ముందు చూసుకుంటూ వెళ్ళినట్లయితే యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. దేవునికి మహిమ కలిగింది కాక. మన స్వాస్థ్యం అంటే ఏంటంటే స్వాస్థ్యము, మన స్వాస్థ్యం అంటే ఏంటి?
మనకి ఏదైతే ఉందో అదే స్వాస్థ్యం. అవునా? మనకు ఏదైనా పొలాలు ఉన్నాయనుకోండి, లేకపోతే మనకి ఇంకా ఏదైనా ఒక మరి డబ్బు రూపంలో కానీ లేకపోతే ఏ రకంగా సరే ఏది చూసుకున్నా మన స్వాస్థ్యం ఏంటంటే మనకు ఇవ్వబడిన భూభాగమే కానివ్వండి, లేకపోతే ఇంకా పిల్లలే కానివ్వండి, ఏదైతే ఉందో దాన్ని మన స్వాస్థ్యం వాడు అదనమాట. ఇప్పుడు మనకు ఉన్నది ఏదైతే ఉందనుకోండి, అది మనకి స్థిరంగా ఉండాలంటే అది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉందా? మన చేతుల్లో ఏం లేదండి. ఇచ్చేవాడు ఆయనే. ప్రభు నాకు ఇచ్చేందుకు కూడా కాపాడింది నువ్వే. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, నేను ప్రార్థన చేస్తాను. ఏమని ప్రార్థన చేస్తానా? ప్రభు పిల్లలు వాస్తవానికి వాళ్ళు నా పిల్లలే, కానీ వాస్తవంగా చెప్పాలంటే నా పిల్లలు కాదు, నీ పిల్లలు. మామూలుగా అయితే శారీరకంగా నా పిల్లలే, కానీ వాస్తవంగా చెప్పాలంటే నీ పిల్లలు. కానీ నేను వాళ్ళకి దూరంగా ఉన్నాను, కానీ నీ సన్నిధి వాళ్ళకి దూరం చేయకు ప్రభు, నా ప్రార్థన. మీకు అర్థమవుతుందండి. కనుక మనకి స్వాస్థ్యం ఏదైతే ఉంది, ప్రజలు నా పిల్లల గురించి చెప్పాను, అలా ఏది ఇచ్చినా సరే ప్రభు నాకు ఇది ఇచ్చావు, నా స్వాస్థ్య భాగం నీవే, కనుక నా స్వాస్థ్య భాగాన్ని కాపాడేవాడు నీవే అని మనం ఆయన దగ్గర ఒప్పుకోవాలి. 6వ వచనం, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఇంకా 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరేంద్రియము బోధించుచున్నది. సరిపోద్దమ్మా. ఇక్కడ నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను కదండి. మనకు ఆలోచన ఇచ్చేవాడు ఎవరు? యెహోవా. అంటే మనకి ఆలోచన ఇచ్చేవాడు యెహోవానే. ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? ఇంకొకరు కూడా ఉన్నారండి, ఇంకొకరు కూడా ఉన్నారు, లేకపోలేదు. అంటే ప్రతిదీ కూడా మీకు చెప్పాను కదండి. ఉదాహరణకి రెండు మన యొక్క అంతరాత్మలో పోరాటం అనేది ఒకటి ఉంటుంది అనమాట. ఇది చేయొచ్చు అని ఒకళ్ళు ప్రోత్సహిస్తే ఇంకొకరు ఏం చెప్తారంటే చేయకూడదు, తప్ప అని చెప్తారు. తప్ప అని చెప్పేవారు ఎవరో మీకు తెలుసు, చేయమని ప్రోత్సహించింది కూడా ఎవరో తెలుసు. ఈ రెండు సంఘర్షణ, వాళ్ళ రెండింటికి సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అక్కడ ప్రాధాన్యత ఎవరికి ఇస్తే అక్కడదే స్థిరపడుతుంది. అవుతుందండి. కనుక నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలో నా అంతరేంద్రమునకు నాకు తన యొక్క అంతరేంద్రియము ఆయనకు బోధిస్తుందంట. రాత్రి గడియలో నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, ఇంకా రాత్రి గడియలో నా అంతరేంద్రియం నాకు బోధించదు. కనుక ప్రతి ఒక్కరి అంతరంగం చెప్తుంది, ప్రతి ఒక్కరికి కూడా చెప్తుంది అనమాట. రాత్రి గడియల్లో ఏంటి? ఆయా ఉదయం అంతా చేసిన పనులన్నీ కూడా జ్ఞాపకానికి స్మరణకు వస్తాయన్నమాట. ఒరే నువ్వు ఈరోజు నువ్వు చేసావు, నువ్వు ఇది చేసావు, అది చేసావు అని అన్నీ కూడా జ్ఞాపకం వస్తాయి. కనుకనే రాత్రి సమయంలో మనం పడుకుని ముందుగా మనం ప్రార్థన చేసుకోవాలి. ఓ ప్రభువా, ఉదయకాల సమయం నుండి ఇప్పటి వరకు నన్ను నువ్వు కాపాడవు నా ప్రభువా. ఈ రోజు అంతట్లో మాట యందు, సూపి యందు, తలంపు యందు నేను పాపం చేస్తుంటే నాకు దయతో క్షమించి ప్రభు అని దేవుని దగ్గర క్షమాపణ అడిగి మనం నిద్రలోనికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే తెల్లారి లేతాం లేదు, మనం తెల్దాం. ఉదయం మంది కాదు, రేపటి మంది కాదు. కనుక మనం మరి ఈ విధంగా మన భక్తుడు చెప్తున్నట్టుగానే మన యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించడానికి మనం సిద్ధపడి ఉండాలి. 8వ వచనం, సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు. ఆద్య సంగతి ఎలాగండి? మళ్ళీ చదవండి. మళ్ళీ సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను, అదన్నమాట. అంటే కుడి పార్శ్వము అనేటప్పటికి మనం ఆశీర్వాదాలు తీసుకోవాలన్నమాట. ఆశీర్వాదాలు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 34వ వచనం. మత్తయి సువార్త 25:34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యాన్ని స్వతంత్రించుకోనండి. సరిపోద్దాం. ఇక్కడ చూడండి. అంటే కుడివైపున కొంతమంది ఉన్నారు, ఎడమవైపున కొంతమంది ఉన్నారు. ఎడమవైపున ఉన్నవారు ఎవరంటే శపించబడిన వారు, కుడివైపున ఉన్నవారు ఎవరంట? ఆశీర్వదించబడిన వారు. కనుక ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు ఏమంటాడంటే, చూడండి
ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఒక ధీమా అన్నమాట. దీనికి ఏంటంటే ఒక ధీమా. యేసుక్రీస్తుల వారు ఎక్కడున్నారు? తండ్రి యొక్క కుడి పార్శ్వన ఉన్నాడు. అంటే కుడి పార్శ్వన ఉన్నాడంటే దాని అర్థం ఏంటంటే ఆయనతో మమేకమై ఉన్నాడు. బాగా చెప్పాలంటే లోతుగా ఆయనతో మమేకమై ఉన్నాడు. మనం కూడా దేవుడే మన కుడి పార్శ్వన ఉంటే మనం ఏం చేస్తామంట? కదల్చబడం. కనుక ఆ విధమైన స్థితిలోనికి, ఆ విధమైనటువంటి ఆధ్యాత్మిక స్థితిలోనికి మనం ఎదగాలని భక్తుడు మనకి తెలియజేస్తున్నాడు. 9వ వచనం, అది అందువలన నా హృదయం సంతోషించున్నది, నా ఆత్మ హర్షించుతున్నది, నా శరీరము కూడా సురక్షితంగా నివసించుతున్నది. సరిపోదండి. ఇక్కడ చూడండి, భక్తుడు ఇంత మనం ప్రారంభంలో మాట్లాడుకున్న మాటకి జ్ఞాపకం చేస్తుంది. చూడండి, అందువలన నా హృదయం సంతోషించుతున్నది, నా ఆత్మ హర్షించుతున్నది. ఎందువలనంట? దేవుడు తన కుడిపార్శ్వం మీద ఉన్నందువలన. మీకు అర్థమవుతుందండి? దేవుడు తన కుడిపార్శ్వం మీద ఉన్నాడు కనుక, పైగా ఎందుకు ఉన్నాడో కూడా మన రీజన్ చెప్పాడు. సదాకాలం యెహోవాయందు నా గురి నిలిపి ఉన్నాను. అది ఈ రీజన్ ఇదండి. దేవుని యందు గురి ఉండాలి. మనకు నిజంగా చెప్పాలంటే ఉండాలని తెలుసు, కానీ మన పరిస్థితి ఏంటంటే ఇక్కడి నుంచి అలా అడుగు బయటకు వేయంగానే మనకి ఎన్నో సమస్యలు అంటే అవి చెప్పడానికి కూడా ఆయాసం, వాక్యం చెప్పడానికి ఆయాసం రావట్లేదు. మనకున్న సమస్యలు చెప్పాలంటే కనుక ఆయాసం వచ్చేస్తుందండి. బండి తోలుతూనే ఉంటాం, ఫోన్ నొక్కుతూనే ఉంటాం. ఏంటి నొక్కకపోతే పని అవ్వదు. అక్కడ నొక్కకపోతే పని అవ్వదు. మరి అలా అయిపోయింది మన పరిస్థితి. ఏదైతే మనకి క్షామకారం అనుకుని ఏదైతే ప్రకృతిలోకి వచ్చిందో అవన్నీ ఒక రకంగా మనం చూస్తే మనకు ఉపయోగకరంగానే కనపడతాయి, కానీ వాటి వల్ల మనకు చాలా ఆయాసకరము, చాలా దుఃఖకరంగా ఉంటూ ఉండాలి. ఇదివరకు ఫోన్ లేనప్పుడు పరిస్థితి ఏంటి? ఇదివరకు నేను దోహకథలు వచ్చినప్పుడు నాకు చిన్న ఫోన్ ఉంటుందండి. ₹10 ఫోన్ ఉంటుంది అనమాట, చిన్న ఫోన్. ఎక్కడికైనా వెళ్ళి బైబిల్ తీసుకుని చదువుకునేవాడిని. ఆవిడ గారు ఫోన్ చేసినప్పుడు మాత్రమే నా పనికి నేను వెళ్తాను, రెడీగా ఉండేవాడిని. ఇక తర్వాత రెండో పని ఏంటంటే ఎంతసేపు వాక్యం చదువుకోవడమే. కానీ ఇప్పుడు ఏమన్నా ఆండ్రాయిడ్ మొబైల్ వచ్చింది, బైబిల్ వదిలేని పట్టుకెళ్తాం మరి అంటే అలా తప్పు కనుకోండి. బండి బైబిల్లో అలా బైబిల్ ఉంటుంది, బండిలో ఎప్పుడు బైబిల్ ఉంటుంది. కానీ ఇది సరిపోతుంది. నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళు తిరిగి రిప్లై ఇవ్వకపోతే బాధపడిపోతారేమో. ఒక ఆవిడండి, నేను బాధపడతానంది, ఏమంటే కాల్ చేస్తే మీరు తీయట్లేదంట, మీరేం తప్పించుకుంటారు అనుకుంటున్నారా? ఎక్కడికో వెళ్ళాలనుకుంటున్నారు, వస్తానమ్మా అన్నాను, మన టవర్ రాలేకపోయాను. అంత మాత్రమే ఆవిడ ఎంత మాట అన్నారండి. అంటే ఏంటి, వాళ్ళకి ఒకవేళ మర్చిపోయి సమాధానం ఇవ్వకపోయినా, లేకపోతే వాళ్ళకి వెంటనే స్పందించకపోయినా ఏ భావం వస్తుందండి? తప్పుడు భావమే చెప్తున్నాను. అంటే అలాంటి పరిస్థితులను మనం అయిపోయాం. ఈ రోజున భక్తి చెయ్యాలని మనకు తెలుసు, ఆధ్యాత్మికంగా ఎదగాలని తెలుసు, అందరి కొరకు ప్రార్థన చేయాలని తెలిసినప్పటికీ కూడా పరిస్థితులు ఏం చేస్తానంటే దేవుని దగ్గరికి వెళ్ళవట్లేదండి. దేవుని దగ్గరికి వెళ్ళకుండా రోజంతా వారమంతా గడిపేసి ఎప్పుడు సిద్ధపడుతున్నారు దేవుని వాక్యం అంటే ఆ రోజు లక్ష్మీవారం నైట్ సిద్ధపడుతుంది. అంటే ఇది కొంతవరకు నా అనుభవం కూడా చెప్తున్నమాట. అంటే అలాంటి పరిస్థితులు అంటే మన జీవితం ఏమైపోయిందంటే బిజీ లైఫ్ అయిపోయింది. ఇదివరకు బాగా బిజినెస్ చేసే వాళ్ళు మాత్రమే బిజీగా ఉండేవారు. ఇప్పుడు సామాన్యమైన వ్యక్తులు కూడా ఏమైపోయారంటే బిజీ అయిపోయారు. ఏ రకంగా చూసినా బిజీగా దేవునికి సమయం ఇవ్వడానికి ఎక్కడ ఉందండి? మనకు తెలుసు ప్రార్థన చేయాలని తెలుసు, బైబిల్ చదువుకోవాలని తెలుసు, అనేక మందిని దర్శించాలని తెలుసు. కానీ మనకి ఏమైపోయిందంటే ఈ దంతాపనే అయిపోతుంది, ఈ సందడి సరిపోతుంది. ఇది పరిస్థితి కనుక. కానీ ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు అందువలన అంటే ఆయన కుడిపార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదిలించబడినటువంటి ఈ కారణం బట్టి 9వ వచనం చెప్తా అంటాడు, అందువలన నా హృదయం సంతోషించుంది, నా ఆత్మ హర్షించుంది. ఇప్పుడు సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా, సంతోషంగా లేకపోవడానికి కారణం ఏంటంటే మనము అక్కర్లేని అని ఎప్పుడు పెట్టేసుకుని అసలైందని మనం విడిచిపెట్టేసాం అనమాట. కనుక దేవునికి సమయాన్ని చాలా అంటే చాలా తక్కువ సమయాన్ని ఇస్తున్నాం. దశమభాగం ఉండని చెప్తారు, దశమభాగం డబ్బులు ఇవ్వకపోయినా కానీ కనీసం దశమభాగం టైం అని ఇస్తున్నామంటే అది కూడా ఆయనకి ఇవ్వట్లేదు. మనం ఆయనకి ఇవ్వట్లేదు. కుటుంబ ప్రార్థన ఉంటుంది. సాయంత్రం మాటలు మనం మరి అవకాశం ఉన్నవాడు ఒక పాట పాడుకుని కుటుంబం అంతా కూడుకుని దేవుని వాక్యం చదువుకుంటారు. మరి ఇక్కడ ఉన్న మన పరిస్థితులు ఏంటంటే నా పరిస్థితి చెప్తున్నాం. నా పరిస్థితి రాత్రికి వచ్చి అలా రూమ్లోకి వచ్చేసి వెంటనే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసుకుని వెంటనే పడుతుంది. బైబిల్ కూడా చదువుకోలేదు, ఏం లేదు.
ఏంటంటే అంత అలసిపోయాను నేను, పడుకుంగా నాలో నిద్ర పట్టేసింది. చూసారా, అంటే అంత మనిషి జీవితం అంత అలాగా అలసిపోతున్నాడు కనుక దేవుని సమయంలో దేవుని సన్నిధానంలో ఆయన గడపలేకపోతూ ఉన్నారన్నమాట. కనుక ఇంకా మన కింద చూసుకుంటే ఇంకా అక్కడ ఉందమ్మా, నా శరీరము ఇక్కడ నా ఆత్మ హర్షించున్నది, నా శరీరము సురక్షితంగా నివసించున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు. సరే, ఇది మనకి ఈ యొక్క రిఫరెన్స్ మనం చూసినట్టు అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 25-32 చూడండి. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 25-32. ఆయన గురించి దావీదు ఇట్లనెను. ఆయన గురించి అంటే ఎవరి గురించి? యేసువారి గురించి దావీదు చెప్పాడు, ప్రవచించాడు. చెప్పండి. నేను ఎల్లప్పుడూ ఆయన ఎదుట ప్రభువును చూచుచుంటిని. నేను ఎల్లప్పుడూ ఆయన ఎదుట ప్రభువును చూచుంటిని. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. ఆయన నా కుడిపార్శ్వమున ఉన్నాడు కనుక నేను కదల్చబడను. కావున నా హృదయం ఉల్లసించెను. నా నాలుక ఆనందించెను. మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధిని గుళ్ళు పట్టనవు. ఈ మాట ఎవరి విషయంలో నిలబడిందండి? ఇది అంటే భవిష్యత్తులో జరగబోయే దాన్ని ఈ దేవుడు దావీదు ద్వారా ఈ విషయాన్ని మనకి తెలియపరచడం జరిగింది అనమాట. అంటే దావీదు చనిపోయాడు, ఆయన పాతి పెట్టబడ్డాడు, ఆయన కుళ్ళిపోయాడు. కానీ యేసుక్రీస్తు వారు సశరీరుడిగా తిరిగి లేచాడనమాట. కనుక ఇది ఈ ప్రవచనాన్ని ముందుగానే దావీదు ద్వారా దేవుడు మనకి తెలియపరచు వచ్చినారు. 11వ వచనం చూస్తే, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదు, నీ సన్నిధిన సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖముల కలము. అయిపోయిందండి. మనకు కూడా ఇది నిర్వచనం వచ్చిందనమాట. చివరిలో నిర్వచనం ఏమవుతుందంటే, జీవ మార్గము నీవు నాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. మనం మొదట్లో ప్రారంభం ఏమనుకున్నాం? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మాత్రమే సంతోషంగా ఉంటుంది అనుకున్నాం. వాస్తవం అండి, అది నా మాట కాదు, దేవుని మాట. ఎక్కడుందంటే సంతోషం? నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. ఈ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో దేవుని మందిరాన్ని మానేయడానికి ఇష్టపడరండి. ఎందుకంటే ఆ సత్యం తెలుసుకోవాలి. దేవుని మందిరాన్ని మానకుండా దేవుని మందిరంలో గడిపితే ఆ ఆశీర్వాదాలు ఎలా ఉంటాయి అనేది అనుభవంలోకి వస్తుంది అనమాట. కనుక భక్తుడు అనుభవంతో చెప్తున్న మాట, నీ జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. అర్థమవుతుందండి. సుఖపడాలన్నా, సంతోషించాలన్నా, ఆశీర్వదించబడాలన్నా దానికి ఇంక్లూడింగ్ ఏం చెప్పాడు లాస్ట్కి భక్తుడు? ఏం చెప్పాడు? జీవ మార్గము నీవు నాకు తెలియజేసదు. జీవ మార్గం ఎక్కడుందంట? దేవుని సన్నిధిలో ఉంది. సంపూర్ణ సంతోషం ఎక్కడుందంట? అలాగే నిత్యము సుఖములు కలవు. ఇవన్నీ కూడా ఇంక్లూడింగ్ మొత్తం అంతా కూడా ఎక్కడుందంటే దేవుని సన్నిధిలోనే ఉంది. కనుక మరి మనం చూస్తాం, యేసుక్రీస్తులో వారిని తీసుకొచ్చినప్పుడు ఒక ఆమె ఉంటుంది, ఏం పేరు? అన్న అక్క అన్న ఎన్ని సంవత్సరాలు దేవాలయంలో ఉందంట? ఆమె తన భర్త చనిపోయిన కాడి నుంచి దేవాలయంలోనే గడిపిందంట. అద్భుతంగా మీకు. కనుక ప్రతి ఒక్కరూ కూడా సంతోషం కావాలనుకుంటాం, సమాధానం కావాలనుకుంటాం, అలాగే ఆశీర్వాదాలు కావాలనుకుంటాం. ఇవన్నిటికీ సూత్రబద్ధంగా దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే దేవుని సన్నిధిలో ఉన్నాయి. అందుకనే దేవుని వాక్యం చెప్పింది, నీ సన్నిధిలో ఒక దినం గడిపితే 1000 దినముల కంటే శ్రేష్టము. కనుకనే మరి ప్రభు పక్షంగా తెలుసున్న మాట ఏంటంటే, ఏమాత్రం అవకాశం ఉన్నా సరే దేవుని సన్నిధి మానటానికి ప్రయత్నం చేయకండి. మొట్టమొదట మీ ప్రాధాన్యత దేవుని సన్నిధి, తర్వాతే రెండోది. మన ఇంటి దగ్గర ఏం చేస్తున్నారు తెలుసండి? మన ఇంటి దగ్గర ఆదివారం ప్రార్థన, ఆ రోజునే కార్యక్రమాలు, ఆ రోజునే పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారు, ఆదివారమే పెళ్ళిళ్ళు పెట్టుకుంటున్నారు. అలాగే ఆ రోజునే ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ఆ రోజునే ఫంక్షన్ పెట్టుకుంటున్నారు. దేవుని సన్నిధి మానేసి ఈయన మానేయటం కాకుండా ఇంకా మందిరానికి వెళ్ళే వాళ్ళు కూడా ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతున్నారు.
అర్థమవుతుందండి. ఆదివారం నాడు మన ప్రయాణం వస్తే మరి ఏంటంటే కొన్ని సందర్భాల్లో తప్ప, ఉదాహరణకి ఫ్లైట్ టికెట్ ఉంటుంది, అది మన చేతుల్లో ఉంటుంది. కొంతమంది అయితే వాళ్ళు కావాలి చేసుకోవచ్చు, కొంతమంది ఇళ్లలో పనిచేసే వాళ్ళు ఉంటారు, అరపోలు వేస్తారు, అలాంటి ఆయనకి అయితే ఆడైనగా వెళ్ళాలి, నేను రాను టికెట్ మార్చండి, వాళ్ళు మార్చరు. కొన్ని మన వల్ల కానీ మనం ఏం చేయలేము. కనుక ప్రతి ఒక్కరు కూడా భక్తి జీవితంలో ప్రయాణం చేస్తున్నాం, ఆధ్యాత్మికంగా మనం ఎదగాలని ప్రయాణం చేస్తున్నప్పటికీ కూడా ఎదగలేకపోవడానికి, లేకపోతే ఆనందంగా ఉండలేకపోవడానికి, లేకపోతే సంతోషంగా ఉండలేకపోవడానికి, ఆశీర్వాదాలు పొందలేకపోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే దేవుని వాక్యం జరుగుతుంది. దేవుని సన్నిధిలోని ఇవన్నీ కూడా మీకు సమృద్ధిగా దొరుకుతాయని వాక్యం తెలియజేస్తుంది. కనుక అటువంటి సమృద్ధిని మీరు అనుభవించాలనుకుంటే కనుక మరి ఈ విధంగా మనం జీవించాలని ప్రభు ఇప్పుడు వరకు మనతో మాట్లాడుతూ వచ్చారు. కనుక విన్న వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధనలకి వెళ్ళిపోతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరిచి మన హృదయం అనే పాలక మీద నీరు కట్టి పని చేయను కాక. ఆమేన్.